హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లు బాగుర్రా? సో మేమైతే బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ నా డెలివరీ స్టోరీ అని ఒక వీడియో పెట్టిన, అందులో మెన్షన్ చేసిన అన్నట్టు సి సెక్షన్ గురించి, నా సి సెక్షన్ ఎక్స్పీరియన్స్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో అదే ఈ వీడియో. మీరు కనుక నా డెలివరీ స్టోరీ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సెక్షన్కి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఏంటి అవి, ఎందుకు సి సెక్షన్ వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? సి సెక్షన్ అంటే ఏముంది, జస్ట్ అనస్థీసియా ఇస్తారు, బేబీని తీసి బయటకు ఇస్తారు కదా, దాని తర్వాతనే అండ్ మనకు మత్తు దిగిన తర్వాతనే మనకు పెయిన్స్ తెలుస్తాయి, అంతే. దాని నుంచి తెలుసుకునేది ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. జస్ట్ అనస్థీసియా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బేబీని బయటకు తీసేదే కాదు, దానికి ముందు కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి. అండ్ సెకండ్ టైం సి సెక్షన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చూడాలి ఈ వీడియో. ఏంటంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అని ఫస్ట్ సి సెక్షన్కి వెళ్ళే ముందు మనం సి సెక్షన్కి ఎందుకు వెళ్తున్నామో వాళ్ళు రీజన్ చెప్తారు అన్నట్టు. మన బేబీ సపోర్ట్ చేయట్లేదా, లేదంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ సి సెక్షన్ కాబట్టి సెకండ్ టైం సి సెక్షనా, లేదంటే బిఫోర్ సి సెక్షన్కి వెళ్ళే ముందు వాళ్ళు చెప్తారు ఎప్పటి నుంచి మనం తినొద్దు అనే సంగతి. సో అప్పటి నుంచి మనం ఫ్లూయిడ్స్ కూడా అవాయిడ్ చేసేయాలి, అప్పటి నుంచి మనం తినొద్దు ఏమి. అండ్ అదొకటి మనం తెలుసుకోవాల్సింది, తినొద్దు అనేది. సో తినడం వల్ల ఏంటంటే మనకు ఆపరేషన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అండ్ వితిన్ 12 hours లోపే మనకు మోషన్ వస్తుంది కాబట్టి అప్పుడే మనం లేచి నడవలేము. సో మనకి ఇబ్బంది అవుతుంది, మనతో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు తినకమని చెప్తారనమాట. అది మెయిన్ రీజన్ తినకపోవడానికి. ఇంకొకటి ఏంటంటే బేబీని కట్ చేసినప్పుడు మనకు ఆ ప్రెషర్ని తట్టుకోలేక కొందరు మోషన్ కూడా పాస్ చేస్తారన్నట్టు. సో అట్లా చేసే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనల్ని సాలిడ్స్ ఫ్లూయిడ్స్ తినకమని చెప్తారు. చేతికి ఐవీ లైన్ పెడతారు, ఎందుకంటే యాంటీబయాటిక్స్ వేయడానికి అండ్ సెలైన్ ఎక్కియడానికి. అండ్ మనకి యూరిన్ పైప్ వేసిస్తారు, ఈసీజీ, బేబీ హార్ట్ రేటు ఇవన్నీ చెక్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే మనకు ఒకవేళ ఆ టెన్షన్లో మనకి ఏం కావద్దు, మన హార్ట్ కూడా అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ప్రతిదీ చేస్తారన్న. మనకి మన పల్స్ రేటు, బీపీ అండ్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు అన్నీ. మన బ్లడ్ సఫిషియెంట్ ఉండాల్సినంత ఉందా, తక్కువ ఉందా, ఒకవేళ తక్కువ ఉంటే అరేంజ్ చేసుకోమని చెప్తారు వాళ్ళు, ఉండాల్సినంత ఉంటే ఓకే అని చెప్తారు. ఇంకా ఎవ్రీ టెస్ట్ మనకు బిఫోర్ సి సెక్షన్కి వెళ్ళే ముందు అన్ని టెస్ట్లు చేస్తారు అన్నట్టు. మనకి ఒకసారి అది మత్తు ఎక్కుతుందా లేదా అని వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చి చెక్ చేస్తారు అన్నట్టు, చేతికి ఇచ్చి చెక్ చేస్తారు. వాళ్ళు అడుగుతారు వామిటింగ్ వస్తుందా, వామిటింగ్ ఫీలింగ్ అవుతుందా అని ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ మనల్ని అడుగుతారు అన్నట్టు. సో మనకి వామిటింగ్ ఫీలింగ్ వస్తే వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందని, లేదంటే లేదని చెప్పాలి. అండ్ తర్వాత అప్పుడే వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నట్టు వీళ్ళకి మత్తు ఎక్కుతుందా లేదా అనే సంగతి. మ్యాక్సిమం కేసెస్లో స్పైన్కి ఇస్తారు. మోస్ట్లీ స్పైనల్ కార్డ్కి ఏదైనా ఇబ్బంది ఉండి వెన్నుపక్క కొందరికి ఎక్కది, ఆ ఎక్కని వాళ్ళకు జనరల్ అనస్థీసియా చేస్తారు. జనరల్ అంటే చేతికి ఇస్తారు, మొత్తం బాడీ అంతా మత్తెక్కితే అలా మాటలు కూడా మనకి ఏమి వినిపించాయి అన్నట్టు. సో 2 types ఉంటాయి అనస్థీసియాస్. జనరల్ అనస్థీసియా ఉంటాయి, స్పైనల్ అనస్థీసియా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినాక ఫస్ట్ చేసే పని మన తల మోకాలు కానియాలన్నమాట ఇట్లా. ఎందుకంటే వాళ్ళకి మన స్పైన్ కనిపించాలి కదా. సో స్పైన్కి ఇంజెక్షన్ ఇస్తారు అన్నట్టు. ఫస్ట్ మనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, దానికోసానికి మన వెన్నుపొక్క ఎక్కడుందో వాళ్ళకి తెలియాలి కాబట్టి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి తెలియదు అన్నట్టు. స్కిన్ థిక్నెస్ వల్ల బోన్ ఎక్కడ ఉంది, ఎక్కడ వేయాలనేది తెలియదు కాబట్టి మనని ముందుకు మొత్తం బెండుగమ్మంటారు. మన మోకాళ్ళకి మన ఈ తల ఆనియాలన్నట్టు మొత్తం ఇట్లా. కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పొట్టు ఉంటుంది కదా మనకి, ఆనియడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ అయినా సరే తప్పదు. కొన్ని కేసెస్లో ఇట్లా ఆనియడం కాకుండా సైడ్కి తిరిగి పడుకోమని చెప్తారు. ఇట్లా సైడ్కి తిరిగి పడుకున్న తర్వాత ముందు కాలు చాపి అట్లు ఇస్తారు. 2 రకాలుగా ఇస్తారు అన్నట్టు. తల కింది కానియడం ఒకటి, సైడ్ తిరిగి పడుకోవడం ఒకటి. ఈ 2 వేసిన ఆపరేషన్ డ్రెస్ అనేది పొట్ట దగ్గర ఓపెన్ ఉంటుంది అన్నట్టు. సో పొట్ట దగ్గర ఓపెన్ చేసేసి వాళ్ళు యాంటీబయాటిక్స్ వేస్తారంట. అది రెడ్ కలర్లో బ్లడ్ లాగానే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు కళ్ళకి ఏమి కట్టకపోయి ఉంటే అది బ్లడ్ లాగానే కనిపిస్తుంది. సో అది బ్లడ్ కాదు, అవి యాంటీసెప్టిక్స్ అన్నట్టు, యాంటీసెప్టిక్స్ ఫ్లూయిడ్స్ అన్నట్టు. అంటే పొట్ట మీద ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోవడానికని అదంతా వేసి వాళ్ళు కాటన్తో రుద్దుతారు అన్నట్టు. అసలు భయపడద్దు. కానీ మనకి ఏమంటారు, చేతికి ఖచ్చితంగా బీపీ మీటర్ ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే బీపీ ఎక్కువ తక్కువ అవుతుందా లేదా, కంట్రోల్లో ఉందా అని వాళ్ళు ఎప్పటికీ చెక్ చేస్తూనే ఉంటారు. అండ్ అనస్థీసియా ఇయ్యగానే ఫస్ట్ వాళ్ళు చెప్పే పని కాళ్ళు లేపమని, అండ్ మన మాటలు వినిపిస్తున్నాయా లేదా అని వాళ్ళు అడుగుతారు అన్నమాట. సో ఎక్కడి వరకు వచ్చింది అనస్థీసియా, కిందా లేదా ఇలా కానీ చెక్ చేస్తారనమాట. సో మనం కాళ్ళు లేదు, మొద్దుబారిపోయినాయి కాళ్ళు, తిమ్మిళ్ళు వచ్చినట్టు అవుతున్నాయి అని చెప్పని వాళ్ళు స్టార్ట్ చేసేస్తారన్నమాట ప్రొసీజరు. సో యాంటీబయాటిక్స్ వేసేసి చేస్తారు. సో ఫస్ట్ టైం సి సెక్షన్కి ఏంటంటే వాళ్ళు అనస్థీసియా ఇచ్చిన వెంటనే మనకి ఎక్కిపోతుంది. అసలు వాళ్ళ మాటలు తప్ప మనల్ని ఏదో చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా మనకు రాదు ఫస్ట్ టైం సి సెక్షన్కి. అసలు ఏది తెలీదు. మనకు మత్తు దిగిన తర్వాతనే మనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది తప్ప అప్పటిదాకా అసలు మనకి ఏం తెలియదు.
బట్ సెకండ్ టైం సి సెక్షన్లో ఏంటంటే వాళ్ళు కట్టింగ్ స్టార్ట్ చేయగానే మనకు తెలిసిపోతుంటుంది అనమాట. లైక్ కట్ చేస్తుర్రు, లాగుతుర్రు, ఇదంతా మనం ఫీల్ అవుతాం. సో నేనేమనుకున్నా అంటే అంటే నేను నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ టైం సి సెక్షన్ లాగానే ఉంటుంది అని నేను అనుకున్నా. బట్ అట్లా లేదు. ఏంటంటే అప్పుడు ఏం తెలియలేదు, లాగేది కట్ చేసేది ఏం తెలియలేదు. అప్పుడు లాగడం ఏమి ఉండదు, లైక్ కొత్తది కదా, అప్పుడు కొత్తగా వేయడం కాబట్టి లాగేది ఏమి ఉండదు. డైరెక్ట్ లేయర్ 3 లేయర్స్ ఒకసారి 3 లేయర్స్ ఒకసారి కట్ చేసి బేబీని బయట తీస్తారు. బట్ సెకండ్ టైం ఏంటంటే ఆల్రెడీ వేసిన స్టిచ్చెస్ వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేస్తారనమాట. ఆ ఓపెన్ చేసి ఫస్ట్ టైం ఒక 3 లేయర్స్ కట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే హ్యాండ్స్ని బట్టి కొంచెం ఇట్లా లాగుతారన్నమాట. ఆ లాగేది నాకు తెలిసింది, ఎవరికైనా తెలుస్తుంది అంట సెకండ్ టైం సి సెక్షన్కి. బట్ ముందు తెలుసుకోకపోవడం వల్ల నేను ఎక్కువ పెయిన్ఫుల్ ఫీల్ అయినా అనమాట. అది లాగేది ఏంది ఇట్లా చేస్తుర్రు, నేను అరుస్తూనే ఉన్నా, మేడం ఏంటి నాకు పెయిన్ వస్తుంది లాగుతుంది, ఇట్లా షేక్, బాడీ అంతా షేక్ అవుతుంది, ఏం చేయాలో తెలుస్తుంది నాకు, వాళ్ళు చేసేది అంతా తెలుస్తుంది ప్రతిదీ. అండ్ మెయిన్ థింగ్ కళ్ళకి అది ఐ మాస్క్ పెడతారు కదా, అది పెట్టలేదు నాకు అసలు. వాళ్ళు ఎందుకు పెట్టలే అనే సంగతి నాకు కూడా తెలియదు. అంటే మనకేం పొట్ట కనబడదు కదా, కింద ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు అనుకుంటా. కొందరు తక్కువ పెయిన్గా ఫీల్ అవుతారు, కొందరు ఎక్కువ పెయిన్గా ఫీల్ అవుతారు. అది మన గ్యాప్ని బట్టి. కిడికి తక్కువ గ్యాప్ ఉంటే 1.5 year అట్లా గ్యాప్ ఉంటే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారంట. మాకు 3 years గ్యాప్ ఉన్నా కూడా నేను కూడా ఎక్కువనే ఫీల్ అయినా. సో అది మన స్కిన్ టైప్ని బట్టి. అది మంచిగా అతుక్కొని మా కుట్లన్నీ మానిపోయి ఉంటే అసలు లైట్గా ఫీల్ అవుతారంట. బేబీని మనం కట్ చేసి బేబీని తీసి బయటకి ఇచ్చేస్తారు. ఈ కట్ చేసేటప్పుడు మనం ఎంత ఫీల్ అవుతామో వాళ్ళు లేయర్ స్టిచ్ చేసుకుంటూ వస్తారు కదా, అప్పటికి మనం లైట్గా ఇంకా మత్తు దిగుతూ ఉంటుంటుంది అన్నమాట. లైట్ మన వెయిట్ని బట్టి వాళ్ళు మత్తు ఎంత ఇవ్వాలనేది ఉంటుందంట వాళ్ళకి. ఇంత వెయిట్కి ఇంత ఎంఎల్ఏ మత్తు ఇవ్వాలని అట్లనే ఇస్తారన్నమాట. సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ మత్తు ఇస్తారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది. సో నా అలాగా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత తక్కువ ఎంఎల్ ఇస్తారు కాబట్టి తొందరగా మత్తు దిగిపోతుంటుంది అన్నట్టు. సో తొందరగా దిగిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు స్టిచ్చెస్ వేయడం అయిపోక ముందుకే నాకు మత్తు దిగిపోయింది. సో దీనివల్ల ఏంటంటే అప్పుడే పెయిన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు వేయడం కంప్లీట్ కాకముందుకే పెయిన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అందులోనూ నాకేదో మిస్టేక్ చేశారు కాబట్టి సో బ్లడ్ కంట్రోల్ కాలే, వాళ్ళు వేరే డ్రైన్ పైప్ వేసి ఇదంతా చేసారు. అది వేరేది, అది అంతా నేను నా డెలివరీ స్టోరీలో నేను షేర్ చేసిన. సో చూడకపోతే వెళ్ళి అక్కడ చెక్ చేయండి. సో మనం ఫీల్ అవుతుంటాం అన్నమాట. ఫస్ట్ టైం ఏంటంటే అసలు వాళ్ళు బేబీని మన బెడ్ షిఫ్ట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంటాయి అన్నట్టు పెయిన్స్. బట్ ఈసారి ఏంటంటే కుట్లు వేయడం అయిపోక ముందుకే మనం పెయిన్ ఫీల్ అవుతాం. అప్పుడు మనకు భయం ఏమో వేసేస్తున్నాను, అప్పుడు ఇట్లా లేదు ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిందని మనం పెయిన్గా ఫీల్ అవుతాం, భయపడుతుంటాం అన్నమాట. సో ఆ భయపడడం వల్ల నాకైతే బీపీ కంట్రోల్లోనే ఉంది. సో అందరికి అట్లా కంట్రోల్లో ఉండదు. సో భయపడడం వల్ల ఏంటంటే హార్ట్ రేట్ ఎక్కువైపోతుంది, బీపీ కూడా పెరిగిపోతుంటుంది. సో ముందే తెలుసుకొని ఉంటే మనము దీని గురించి ముందే తెలుసుకొని ఉంటే మనకు భయం కాదు కదా. సో ఇట్లనే అవుతుంటే అందరికి ఇట్లనే అవుతుంది, సో ఏం టెన్షన్ పడే పని లేదు అని మనకు ఓకే మన మైండ్ ప్రిపేర్గా పెట్టుంటాం కాబట్టి సో మనం టెన్షన్గా ఫీల్గా బీపీ కూడా పెరగదు అన్నట్టు. సో అందుకే నేను చెప్తున్నాను. సో తెలుసుకోవాలి దేని గురించి అయినా, వెళ్ళే ముందు ఇంకే ముందు ఖచ్చితంగా దేని గురించి అయినా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏంటంటే టెన్షన్ ఉండదు. సెక్షన్ అనే కాదు, నార్మల్ డెలివరీ వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. బీ ప్రిపేర్, నార్మల్ కానీ సి సెక్షన్ కానీ. నార్మల్ డెలివరీ కూడా లాస్ట్ టైం వరకు చెప్పలేము, ఎందుకంటే బేబీ హెడ్ కిందుకుంటేనే నార్మల్ డెలివరీ అవుతారు, లేదంటే అసలు కారు. సో సి సెక్షన్కి వెళ్ళాల్సింది. సో దేనికైనా ప్రిపేర్గా ఉండండి. నార్మల్ డెలివరీ అయితే అదంతా ఈజీ అని అస్సలు చెప్పలేను, అది కూడా చాలా కష్టము. అది 10 to 12 hours ప్రాసెస్ ఉంటుంది, అది కూడా టైం పడుతుంది. దానికి కూడా నర్సులు కానీ ప్రతి 1 hourకి ఒకసారి 2 hours ఒకసారి నర్సులు వచ్చి పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు, సర్వీక్స్ ఓపెన్ అయిందా లేదా అని. అది ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇదేమో అదేమో ముందు పెయిన్ ఉండి తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది. ఇదేమో ఫస్ట్ రిలాక్సేషన్ ఉండి తర్వాత పెయిన్ఫుల్ ఉంటుంది అన్నట్టు సి సెక్షన్. సో నేనైతే నా సి సెక్షన్ ఎక్స్పీరియన్స్లో నేనేం చెప్తా అంటే మోస్ట్లీ నార్మల్ డెలివరీకి ట్రై అయ్యింది, సి సెక్షన్ జోలికి అస్సలు పోకండి. ఇన్ కేస్ మనం బేబీ ఎట్లా ఎండ్ ఆఫ్ ద డే బేబీ ఎట్లా రావాలనుకుంటే అట్లనే వస్తుంది, కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. సో మేము కూడా ఫస్ట్ టైం ఇండ్యూస్ కూడా చేసుకున్నాం నేను పెయిన్స్ రావడానికి, కానీ అయినా కూడా సర్వీక్స్ ఓపెన్ అవ్వలేదు, సో బేబీ రాలేదు. సో దానివల్ల సి సెక్షన్ చేసారు. సో ఫస్ట్ టైం సి సెక్షన్ కాబట్టి సెకండ్ టైం కూడా సి సెక్షన్. ఫైనల్గా ఏంటంటే ఇది నా సి సెక్షన్ సెకండ్ టైం సి సెక్షన్ ఎక్స్పీరియన్స్. సో కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం వల్ల నేను భయపడడం ఎక్కువైంది. నేను భయపడడం వల్ల నా కంగారు చూసి డాక్టర్లు భయపడడం ఎక్కువైపోయింది. సో
ఇవన్నీ అయినాయి, ఇంకా కొన్ని మిస్టేక్లు కూడా అన్నీ అయినాయి. సో అంత మన దురదృష్టం ఫెయిట్. నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటే సి సెక్షన్ కానీ నార్మల్ కానీ ఏదైనా కానీ మనం ఫస్ట్ దాని గురించి కొంత విషయం అయితే తెలుసుకొని మనం వెళ్ళాలి. దానిలోకి ఏమీ తెలుసుకోకుండా వితౌట్ ఎంటీ బ్రెయిన్ అయితే మనం వెళ్ళొద్దు. ఎంటీ బ్రెయిన్ వెళ్తే ఏంటంటే టెన్షన్గా ఫీల్ అవుతాము. ఏం చేస్తుర్రో, ఏమవుతుందో, ఏందో తర్వాత ఏంది అని ఆ టెన్షన్ ఫీల్ అవుతాం అనమాట మనము. సో తెలుసుకొని వెళ్తే ఏంటంటే ఓకే దీని తర్వాత ఇది చేస్తారని మనకు టెన్షన్ ఉండదు అంతే. సో ఆ టెన్షన్ లేకపోవడం వల్ల సో బేబీ కూడా హెల్దీగా అండ్ టెన్షన్ లెస్గా పుడుతుంది బేబీ కూడా. సో ఆ బేబీని మనం మంచిగా హ్యాపీగా చూసుకోగలుగుతాం. మనం టెన్షన్గా ఫీల్ అయితే బేబీ ఎట్లా అయిందని సంగతి పక్క పెడతాం, మనకేమవుతుందో అనే టెన్షనే ఎక్కువ ఉంటుంది మనకి. సో అట్లా ఎప్పుడు చేయకండి, తెలుసుకొని వెళ్ళండి దేని గురించైనా. ఇది నా సెకండ్ టైం సి సెక్షన్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, నేను ఏమైనా మిస్ అయినా ఈ వీడియోలో చెప్పడం మిస్ అయినా అని మీరు అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. నేను దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.